హాయ్ అండి, నా పేరు శ్రావణి. ఐ వాజ్ రేస్డ్ బై ఏ సింగిల్ మదర్. నా హస్బెండ్ హర్షాని వాళ్ళ పేరెంట్స్ డైలీ వేజెస్కి వర్క్ చేస్తూ చదివించారు. మేము మా కెరీర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 21లో స్టార్ట్ చేసినాము. ఇండియాలో ఐటీ జాబ్లో 3 years వర్క్ చేసి తర్వాత యూకే వచ్చినాం మాస్టర్స్ చేయడానికి. మాస్టర్స్ చేస్తున్నప్పుడే పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఇంటర్న్షిప్స్ క్రాక్ చేసినాము. ఆ తర్వాత Tier 2 జాబ్స్ తెచ్చుకున్న తర్వాతకి యూట్యూబ్ స్టార్ట్ చేసి మా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకొని మా మ్యారేజ్ చేసుకున్న తర్వాతకి ఒక గూటికి వచ్చినాము. అదే మా ఇల్లు. ఆ ఇల్లు మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ ఇల్లు తీసుకోవడం అనేది మాకు చాలా పెద్ద విషయం. టు ప్రిసైజ్లీ సే దట్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చి ఇంత ఎర్లీ ఏజ్లో ఇక్కడ యూకేలో ఇంత పెద్ద కంట్రీలో ఇల్లు తీసుకుంటామని మాత్రం అస్సలు అనుకోలేదు. ఇట్స్ నాట్ జస్ట్ అ హోమ్. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాతకి నాకు కొడుకు పుట్టిండు. అది చాలా పెద్ద బ్లెస్సింగ్ నాకు. ఈ ఇంట్లోనే మేము యాజ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 3గా మా ఫ్యూచర్ స్టార్ట్ చేస్తున్నాము. యాజ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 3గా చాలా మెమొరీస్ స్టోర్ చేసుకోబోతున్నాం, చాలా మెమొరీస్ క్రియేట్ చేసుకోబోతున్నాం. ఇంత బ్యూటిఫుల్ స్పేస్ని మీకు చూపించకపోతే ఎట్లా? కమ్ లెట్స్ సీ అవర్ హోమ్. సో మేము స్టూడెంట్స్ వచ్చినప్పుడు అండ్ తర్వాత జాబ్ వచ్చిన తర్వాతకి లండన్ లో ఉన్నప్పుడు హౌస్ రెంట్ తీసుకునే ఉన్నాం అనమాట. అండ్ లండన్ కి మూవ్ అయిన తర్వాతకి సెంట్రల్ లండన్ లో తీసుకున్నాం. మేము ఆఫీసెస్ కి దగ్గర ఉంటది అండ్ కమ్యూట్ అయితే అదే ఛార్జెస్ అవుతాయి. సో అదే సెంట్రల్ లండన్ లో ఉంటే బెటర్ కదా అని చెప్పి సెంట్రల్ లండన్ లో హౌస్ తీసుకున్నాము. అప్పుడు మాకు అరౌండ్ 1800 అయ్యేది అనమాట, ఇంక్లూడింగ్ ఆల్ బిల్స్. అంటే 1,80,000 అయ్యేది. అప్పుడు వచ్చిన థాట్ అనమాట, ఇంత కడుతున్నాం రెంట్ కి, తీసుకుంటే కాదా హౌస్ తీసుకుంటే అయిపోయింది కదా అని. బట్ నో, హౌస్ తీసుకుంటే దానికి డబల్ ఖర్చు అవుతుంది. అవన్నీ మీకు గోయింగ్ ఫార్వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా మన హౌస్ టూర్ లో ఉన్నప్పుడు. నేను అనుకుంటున్నా ఫస్ట్ నుండి మైక్ చూడొద్దు వీడు అని, చూస్తే దాని మీదే పడతాడు. 200 square feet హౌస్, 2 floors ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, 4 bedroom హౌస్. అదే మనం ఇండియాలో అయితే 3 floors అంటాము. నేను అప్పుడు హౌస్ సర్చ్ చేస్తున్నప్పటి నుంచి ఇల్లు కొనేంతవరకు చాలా వ్లాగ్స్ తీసా. ఎవరైనా ఇల్లు తీసుకుందామంటే మన ఛానల్లో ఉంటాయి ఆ వ్లాగ్స్, చెక్ చేయొచ్చు. సో న్యూ బిల్డ్స్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే వాళ్ళు మనకి 2 years వారంటీ ఇస్తారు, సపోర్ట్ ఇస్తారు అనమాట. 2 years మనకి ఇంట్లో ఏ డ్యామేజ్ అయినా కానీ వాళ్ళే రిపేర్ చేయడము, ఇక్కడే ఉంటారు, వాళ్ళ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంటుంది, ఇమీడియట్గా రిపేర్ చేస్తున్నారు. సో అదొక బెనిఫిటే. బట్ 2 years తర్వాత మొత్తం మనమే చేసుకోవాలి, అది కూడా ఒక డిసడ్వాంటేజ్. అంటే ఏ ఇల్లు కొన్నా కానీ మనమే చేసుకోవాలి. బట్ అట్లీస్ట్ 2 years మనకు సపోర్ట్ దొరికింది. ఓల్డ్ హౌసెస్లో చాలా రెనోవేషన్స్ చేయాల్సి వచ్చేది అనమాట. అందుకని నాకు ఎందుకో చూడగా న్యూ బిల్ట్ నచ్చింది, ఇంక ఇదే తీసుకుందాం, ఎస్పెషల్లీ ఈ హౌసే తీసుకుందాము. ఇది చూడడానికి వచ్చినప్పుడు ఇట్లాంటిదే వీళ్ళు షో హోమ్ లాగా పెట్టిరనమాట. షో హోమ్ అంటే సేమ్ ఇట్లాంటి హౌసే రెప్లికా, ఇంటీరియర్ మొత్తం చేసేసి మనకి చూపిస్తారు వచ్చే క్లయింట్స్కి, ఇల్లు కొనాలనుకునే వాళ్ళకి. ఇలాంటి హౌసే పెడితే నాకు ఇదే హౌస్ కావాలి, ఇదే హౌస్ కావాలని చెప్పి హర్షతో ఈ హౌస్ తీపించుకున్నా. హర్ష ఇంత ఎందుకు, 3 bedroom తీసుకుందాం కదా ఇది అన్నాడు. బట్ తీసుకోవడం మంచిదైంది. దీని ఈక్విటీ పెరిగింది, ఇప్పుడు మాకు హౌస్ ప్రైస్ పెరిగింది. అండ్ చాలా మంది 4 bedroomకే చూస్తున్నారు ఈ హౌస్ చూసి. దీని డిజైన్ బాగుందని చెప్పి చాలా మంది ఈ మోడల్ కోసమే చూస్తున్నారు. ఇది ఫ్రంట్ వ్యూ. ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం రండి. నా ఇల్లు చూపిద్దాం రా, ఇల్లు చూపిద్దాం రా. ఒక బల్బు దొరికింది. పైకి ఎక్కాలి, మెట్లెక్కడం వచ్చినప్పటి నుంచి ఆపుడు అయితే లేదు. పో హర్ష దగ్గరికి వెళ్ళు, హర్ష దగ్గర కెమెరా ఉంది, వెళ్ళు. నువ్వు ఎందుకు వింటావు నాన్న, నువ్వు ఎందుకు వింటావు చెప్పు.
ఈ మధ్య యూకేకి ఫ్లో ఎక్కువైపోయింది, చాలా మంది వస్తున్నారు అనమాట. మెయిన్గా బిగ్గెస్ట్ ఇష్యూ, బిగ్గెస్ట్ కన్సర్న్ ఏంటి మనకి, ఇక్కడ వేరే కంట్రీకి వెళ్తున్నామంటే అకామిడేషన్. అసలు ఎక్కడ ఉండాలి, అకామిడేషన్ ఎట్లా చూసుకుంటాము, అండ్ దెర్ ఆర్ వెరీ హెవీ ఛాన్సెస్ ఫ్రాడ్ జరగడానికి చాలా జరుగుతాయి అనమాట. ఫేక్ వెబ్సైట్స్ నుండి మెసేజెస్ చేస్తారు, అవి జెన్యునే అనిపిస్తుంది మనకు ఆ వెబ్సైట్ చూస్తే. కాకపోతే మనము ఆ హైపర్ లింక్ మీద క్లిక్ చేస్తే కానీ తెలీదు అది ఫేక్ యూఆర్ఎల్ అని చెప్పి. చాలా ఉంటాయి అట్లా. వాళ్ళు ఫ్రాడ్ చేసే వాళ్ళు హై రేంజ్లో చేస్తారనమాట, హైటెక్ లెవెల్లో ఫ్రాడ్ జరిగిద్ది. సో మనం అప్పుడు ల్యాక్స్లో మోసపోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఎక్కువ కదా. హౌస్ రెంట్లు కూడా నియర్లీ 700 అంటే 70,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, ఇంక్లూడింగ్ బిల్స్. డిఫరెంట్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిటీ అండ్ మనం చూస్ చేసుకునే ఏరియా, మనం చూస్ చేసుకునే క్రైటీరియాని బట్టి, ఫర్నిష్డా లేకపోతే అన్ఫర్నిష్డా, బిల్స్ ఇంక్లూడెడా లేకపోతే ఏదైనా, దట్ డిపెండ్స్ ఆన్ దాన్ని బట్టి కాస్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ద సిటీ. మాకు నేను చెప్పినట్టు మేము లండన్లో ఉన్నప్పుడు మాకు నియర్లీ 1800 దాకా అయ్యేదన్నమాట, ఇంక్లూడింగ్ బిల్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. అక్కడ లండన్ ట్రాన్స్పోర్టేషన్ చాలా ఎక్స్పెన్సివ్, పర్ పర్సన్ 150 pounds, ఇద్దరికి కలిపి 300 pounds. గ్రాసరీస్, వైఫై బిల్లు, అట్లా. ఇప్పుడు టీవీ ఉన్న వాళ్ళకి టీవీ లైసెన్స్, ఇవన్నీ నియర్లీ ఇద్దరు కప్పులు బతకాలి అంటే లండన్లో, సెంట్రల్ లండన్ కానీ కొంచెం అవే వెళ్ళినా కానీ 2 to 2.5 lakhs అయితే జరుగుతుంది యావరేజ్గా. వేరే లండన్ కాకుండా బయట ఏరియాస్కి వస్తే 1.5 lakhs 1.8 అట్లా ఉంటుంది అనమాట. ఇట్ రేంజెస్ ఫ్రమ్ దట్. సో అకామిడేషన్ చూసుకోవాలనేది పెద్ద ఛాలెంజ్ ఇక్కడ. యూకేకి మూవ్ అవుతున్నా లేకపోతే ఇక్కడే ఉన్న వాళ్ళకైనా కూడా మనకి గ్యారంటీయర్స్ అయిన అడుగుతారు, అగ్రిమెంట్స్, చాలా ప్రాబ్లం అవుద్ది. వీటన్నిటి నుండి ఎస్కేప్ అయ్యి మనకు ఒక వెరిఫైడ్ ట్రస్టెడ్ వెబ్సైట్ కావాలి అంటే నేను యాంబర్ సజెస్ట్ చేస్తాను అనమాట. యాంబర్ స్టూడెంట్స్ వెబ్సైట్ సజెస్ట్ చేస్తా. నేను యాంబర్ స్టూడెంట్స్లో నార్దర్న్ ఐలాండ్కి వెళ్ళినప్పుడు అక్కడే అకామిడేషన్ బుక్ చేసుకున్నా. నేను 1 month స్టే చేయాల్సి వచ్చిండే అనమాట సమ్మర్ ఇంటర్న్షిప్కి. సో అప్పుడు నేను వాళ్ళతోనే అకామిడేషన్ బుక్ చేసుకున్నా. ట్రస్ట్ మీ, అది చాలా సేఫ్ అండ్ సెక్యూర్ వెబ్సైట్, అండ్ నేను వాళ్ళతో స్టే చేశా కాబట్టి నేను ట్రస్ట్ చేసి మీకు ఇప్పుడు సజెస్ట్ చేస్తున్నా. ఏంటంటే అందులో యాంబర్ స్టూడెంట్లో ఇంక్లూడింగ్ బిల్స్ ఉంటాయి. పర్ వీక్ 75 pounds పర్ వీక్తో స్టార్ట్ అవుతాయి అనమాట. ఇట్స్ వెరీ రీజనబుల్. వేరే దగ్గర చూస్తే మనకి బిల్స్ అవన్నీ సపరేట్ గా కన్సిడర్ చేసినా చాలా ఎక్స్పెన్సివ్ అవుద్ది. యూకేలో వాళ్ళకి చాలా సిటీస్ లో యాంబర్ స్టూడెంట్ అకామిడేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. యాంబర్ స్టూడెంట్ వాళ్ళ లింక్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా, మీరు అది క్లిక్ చేసి యూ కెన్ చెక్అవుట్. వాళ్ళ వెబ్సైట్ లో మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని చూడొచ్చు. అండ్ ఆల్సో దే విల్ డూ 24/7 సపోర్ట్ కూడా ఇస్తారు. మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా కానీ సపోర్ట్ కి కాంటాక్ట్ అయ్యి కూడా కనుక్కోవచ్చు. యాంబర్ స్టూడెంట్ వాళ్ళు June 15th to 30th మధ్యలో హౌస్ ఫెస్ట్ చేస్తున్నారు అనమాట, యాంబర్ హౌస్ ఫెస్ట్. హౌస్ ఫెస్ట్ లో మీరు అకామిడేషన్ బుక్ చేసుకుంటే 300 pounds ఆఫ్ క్యాష్ బ్యాక్ అండ్ ఆల్సో 1000 pounds వర్త్ ఆఫ్ పర్క్స్ ఇస్తున్నారు. లైక్ ఎయిర్పోర్ట్ పికప్, మనకు లాండ్రీ కార్డ్స్ అండ్ డిఫరెంట్ పర్క్స్ ఇస్తున్నారు అనమాట. సో మీకు అది ఇప్పుడు బుక్ చేసుకుంటే మీరు చాలా hundreds of pounds, నియర్లీ thousands of pounds కూడా సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. బికాస్ ఎందుకంటే సెప్టెంబర్ ఇంటేక్ స్టార్ట్ అవుతున్న టైంలో హౌస్ ప్రైజెస్ చాలా ఎక్కువ అయిపోతాయి అండ్ హౌసెస్ కూడా దొరకవు. అట్లాంటప్పుడు మీకు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు బుక్ చేసుకుంటే బెటర్. మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళ సపోర్ట్ కాంటాక్ట్ అయ్యి మీరు కనుక్కోవచ్చు. ఇది హాల్వే. కింద ఒక వాష్రూమ్ ఉంటుంది, హాఫ్ వాష్రూమ్. అంటే దీంట్లో షవర్ ఉండదు అనమాట, కమోడ్ అండ్ అంతే, సింక్ ఉంటుంది. కావాలనుకుంటే మేము షవర్ కూడా పెట్టించుకోవచ్చు అన్నారు, బట్ అవసరం లేదనిపించింది. మీరు చాలా న్యాచురల్ ప్లాంట్స్ చూస్తారు ఇంట్లో. మాకు ఇట్లా ఇష్టం అనమాట, ప్లాంట్స్తో ఎక్కువ ఫిల్ చేయడం. ఇదేంటంటే ప్లాంట్స్ ఉన్నప్పుడు ఎక్కువ డెకర్ చేయాల్సిన అవసరం లేదు, అవే చాలా ఎలిగెన్స్ యాడ్ చేస్తాయి ఇంటికి. తర్వాత ఇక్కడికి వస్తే ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి స్టేర్స్. ఇక్కడ ఒక చిన్న స్పేస్ ఇచ్చారు అనమాట. ఇది యాక్చువల్గా ఎలక్ట్రిసిటీది, వైఫై కనెక్షన్ ఉన్నాయి. మేము చిన్నగా స్టోరేజ్ స్పేస్ లాగా వాడుకుంటున్నాము. ఇవన్నీ వ్యాక్యూమ్ క్లీనర్ అవన్నీ పెట్టినాము, అండ్ జాకెట్స్, హ్యాంగర్. అండ్ ఇది కిచెన్కి ఎంట్రన్స్. ఇది ఒకటే కాదు, మనము హాల్లో నుండి కూడా వెళ్ళొచ్చు అనమాట, లివింగ్ ఏరియా నుండి కూడా వెళ్ళొచ్చు. సో ఇట్లా వెళ్దాం రండి, లివింగ్ ఏరియా నుండి. సో ఇది లివింగ్ ఏరియా. ఇందాక చెప్పినట్టు మా ఇంట్లో రియల్ ప్లాంట్స్ ఎట్లుంటాయో ఫుల్ ఆఫ్ ఫొటోస్ కూడా ఉంటాయి అన్నమాట.
ఇట్ బ్రింగ్స్ లైఫ్ టు ద హౌస్ అనిపిస్తుంది అనమాట. సో అందుకని చాలా ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి. అండ్ ఆరు వచ్చాక చాలా చేంజ్ అయిపోయింది ఇల్లు. వాడి టాయ్స్ ఇంకా చాలా మేము అంతకుముందు ఇట్లా ఉండకపోయేది. వాడి టాయ్స్ కోసం కొన్ని ఇల్లుని కొంచెం కస్టమైజ్ చేయాల్సి వచ్చింది అనమాట. వాడు ఒకవేళ టచ్ చేసినా వాడి మీద పడకుండా ఉండడానికి, సేఫ్గా ఉండడానికి చాలా రీప్లేస్ చేసినాము. అంతకుముందు వేరే ఉండే ఐటమ్స్, వాటి ఆర్గనైజ్ చేసిన విధానం వేరేలాగా ఉండే. ఇప్పుడు మళ్ళీ వేరేలాగా చేంజ్ అయిపోయింది. అంటే వాడికి సేఫ్ ప్లేస్ లాగా ఉండేలాగా అట్లా చేసినాం అనమాట. అండ్ ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి ఈ లివింగ్ ఏరియాలో ఇట్లా కూర్చొని టీవీ చూస్తుంటే మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. టీవీ సైడ్ లైటింగ్ పడకుండా టీవీ అటు పెట్టినాము. అండ్ ఇక్కడ మేము కూర్చుంటే మాకు ఎక్కువ సన్లైట్ పడిద్ది అనమాట. అండ్ ఇక్కడ కూర్చొని ఈ వ్యూ చూస్తే మా కమ్యూనిటీలో మాకే ఎదురుగా గార్డెన్ వచ్చిందనమాట. ఈ చిన్న పార్క్ లాగా వచ్చింది. సో ఈ వ్యూ చాలా బాగుంటుంది. వేరే హౌజెస్కి చూసుకుంటే వాళ్ళకి వెంటనే ఇమీడియట్గా రోడ్డు ఉంది, కానీ మాకు మాత్రం చిన్న పార్క్ లాగా వచ్చింది. ఇది చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. ఇక్కడ కూర్చొని విండో దగ్గర ఉండి అటు సైడ్ వ్యూ చూస్తుంటే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, చల్ల గాలి వస్తుంది మంచిగా. ఇప్పుడు సమ్మర్ ఇంకా చాలా బాగుంది. వింటర్లో కూడా ఇక్కడ స్నో చూడడం, ఇక్కడ నుంచి వర్షం పడుతున్నప్పుడు వర్షం చూడడము చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది ఈ కార్నర్. ఆరుకు కూడా చాలా ఇష్టం ఇక్కడ నిలబడి ఎంతసేపు ఆడతాడో అసలు అందరిని పిలుచుకుంటూ. సో ఇదేంటంటే హౌస్ ఇది కంప్లీట్లీ అవే ఫ్రమ్ ద సిటీ కాదు, అండ్ ఆల్సో ఇన్ టు ద సిటీ కాదు. ఇట్లా వస్తే డైనింగ్ ఏరియా. మేము డైనింగ్ టేబుల్ పెట్టకూడదనే పెట్టలేదు. పెడితే ఏరియా అంతా మళ్ళీ క్లోజ్డ్ అయిపోతుంది, క్లమ్జీ అయిపోతుంది. పెట్టకపోవడమే మంచిదైంది. ఆరు వచ్చినాక ఎంత ఫ్రీగా ఆడుకుంటున్నాడో వాడు. సో ఇక్కడ వాడి స్ట్రాలర్ పెడతాం యాక్చువల్గా. ఇప్పుడు ఇది అడ్డు పెట్టినాము, ఎందుకంటే లేదంటే ఇక్కడ నుంచి అటు పోతున్నాడు గార్డెన్లోకి. అండ్ ఈ కలర్స్, ఈ పెయింటింగ్ మొత్తం హర్షనే వేసిండు అనమాట. హౌస్ వార్మింగ్ జరగడానికి ముందే వేసిండు. ఈ వాల్ చాలా బాగుంటుంది ఎల్లోకి. ఇది ఒక్క క్లాక్ మంచి లుక్ ఇస్తుంది. సో ఇదేమో యూకే టైమింగ్. అక్కడ ఇంకో క్లాక్ చూసుంటారు మీరు లివింగ్ రూమ్ లో, అదేమో ఇండియా టైమింగ్. సో మీకు ఇందాక చెప్పా కదా హాల్వే నుండి కిచెన్ లోకి ఎంట్రన్స్ ఇది, కానీ మేము మోస్ట్లీ లివింగ్ ఏరియా నుండి వచ్చేస్తాము. సో ఇది కిచెన్. మోస్ట్ ఆఫ్ ద టైం అసలు మా ఇప్పుడు ఏదో కుక్ చేసుకోవడము, తినడము, లేకపోతే ఇక్కడే గిన్నెలు కడుక్కోవడము, మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడే స్పెండ్ చేస్తాము. ఫిట్ ఇన్ కిచెన్ అనమాట. ఆల్రెడీ కబోర్డ్స్ అవన్నీ వచ్చినాయి, ఫ్రిడ్జ్ ఇచ్చారు, డిష్ వాషర్ ఇచ్చారు మాకు, స్టవ్ వీళ్ళే ఇచ్చారు. అండ్ ఆరు వచ్చాక చేంజ్ అయ్యాయి కొన్ని అని చెప్పా కదా. ఇది వాడికి ఓపెన్ చేయరానియకుండా ఇది లాక్ పెట్టినామన్నమాట. అండ్ కొన్ని వాడికి ఎంగేజ్ చేయడానికి ఇట్లాంటివి, ఇక్కడ నా కిచెన్ దాకా వచ్చి నన్ను వర్క్ చేసుకొని ఇవ్వడు. సో అందుకని కొన్ని ఎంగేజ్ చేయడానికి మీరు అక్కడ చూస్తే ఇక్కడ మినియన్స్, స్టిక్కర్స్, ఇవన్నీ కొన్ని ఆరు కోసమే పెట్టినామన్నమాట. వచ్చి చాలాసేపు మాట్లాడతాడు వాడు మినియన్స్తో మాట్లాడినా. హాయ్ చెప్పు మినియన్స్కి. హాయ్ మినియన్స్కి హాయ్ చెప్పు. హాయ్ మినియన్స్. సో వాడు అట్లా ఎంగేజ్ అవుతాడు అనమాట స్టిక్కర్స్ తోని. అండ్ ఎస్, ఎయిర్ ఫ్రైయర్ నిన్న చికెన్ కుక్ చేశాడు హర్ష, చాలా బాగుండే. అండ్ అన్నీ ఇవి స్టోరేజ్ స్పేసే. ఇవి ఇండియా నుండి తెప్పించిన నేను. ఇక్కడ ఏమన్నా యుటెన్సిల్స్ కొనాలన్నా, కిచెన్ ఆర్గనైజర్స్ కొనాలన్నా కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇక్కడ. మోస్ట్లీ ఇండియా నుండే తీసుకొస్తాము. కొన్ని ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ కానీ ఇట్లాంటివి ఏదైనా నచ్చితే తక్కువ ప్రైజెస్కి దొరికితే ఇక్కడ తీసుకుంటాము. వాడికి డోర్ రావట్లేదని పిచ్చిలేస్తుంది. సో ఈ ప్లాంట్ చైతు తీసుకొచ్చింది, చైతన్య కల్లూరి. లాస్ట్ టైం మన ఇంటికి వచ్చింది కదా, అప్పుడు తీసుకొచ్చింది తను. వాడికి ఆ డోర్ వస్తలేదని ఒర్రే దొరుకుతుంది. ఆపెట్టు. ఇది నాకు చాలా ఫేవరెట్ అనమాట. ఈ బాక్సెస్, అందులో ఒక దాంట్లో రైస్, ఒక దాంట్లో గోధుమ పిండి, ఇంకో దాంట్లో బాస్మతి రైస్ వేసినాము. నాకు చాలా ఫేవరెట్. ఇప్పుడు ఆరుకు కూడా ఈ మూత తీసి అందులో ఉన్న బియ్యం అంతా పడేయడానికి చూస్తున్నాడు. సో ఇంకా మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్కువసేపు చేసేటట్టు కూడా లేదు. నా కొడుకు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ చూపించాలని బాగా తాపత్రయపడుతుండు. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం రండి. రమ్మండి అన్న.
ఫస్ట్ ఫ్లోర్ లో 2 బెడ్రూమ్స్, ఇదొక బెడ్రూమ్. మంచి గుడ్ సైజ్డ్ బెడ్రూమ్సే అనమాట. జనరల్ గా వేరే 3 బెడ్రూమ్ హౌసెస్ కానీ వేరే ఏవి చూసినా ఇంత గుడ్ సైజ్ లో లేవు, చాలా చిన్నగా ఉన్నాయి. ఈ 4 బెడ్రూమ్ హౌస్ కూడా అందరు ఇష్టపడడానికి రీజన్ రూమ్ సైజ్ చాలా బాగుందనే. ఈ రూము 6 కోసం సెటప్ చేసినాము. ఆ కబోర్డు మొత్తం 6 బట్టలే అనమాట. ఇది నా ఆఫీస్ రూమ్. యాక్చువల్గా ఇట్ ఈస్ సపోజ్ టు బి మై ఆఫీస్ రూమ్, కానీ నేను ఇక్కడ చేయను అసలు, ఎప్పుడు కిందనే ఉంటా కిచెన్లో చేసుకుంటూ. ఈ కబోర్డ్, ఇది వార్డ్రోబ్ అమెజాన్లో తీసుకోవడం మంచిదైంది. 6 వీటిని డోర్లు వేయడం తీయడం, అప్పుడప్పుడు అందులోకి పోతాడు ఏడుస్తాడు. ఆల్మోస్ట్ ఈ 2 లెవెల్స్ వరకు ఏం పెట్టలేదు, వాడు తీసి కింద పడేయకుండా. హర్ష బ్యాగ్ ఒకటి పెట్టిన ఇందాక. 6 బట్టలు ఇవన్నీ. ఈ పక్కది కూడా బెడ్రూమే, అది గెస్ట్ బెడ్రూమ్. ఎవరైనా వస్తే స్టే చేస్తారు, చూపిస్తారండి. నేను 6 తీసుకొస్తా, నువ్వు తీసుకురా. ఇక్కడ నుంచి వ్యూ కూడా బాగుంటుంది. ఈ బెడ్రూమ్ నుండి మళ్ళీ పార్క్ వ్యూ ఉంటుంది. అయ్యో డోరేస్తే మేము ఎట్లా రావాలి లోపలికి? నా ఫేవరెట్ ఈ ఇంట్లో ఏంటిదంటే ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఈ బాల్కనీ, చాలా పెద్ద బాల్కనీ. అసలు ఈ దీంతో ఇంట్లోకి వెంటిలేషన్ చాలా వస్తుంది అనమాట. ఇటు వెళ్దాం రా, బాల్కనీలోకి వెళ్దాం రా. అమ్మయ్యా, ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా బాగుంది. మంచి గుడ్ సైజ్డ్ బాల్కనీ అనమాట. ఈ బెడ్రూమ్కి కూడా యాక్సెస్ ఉంటుంది ఇక్కడ నుంచి. అబ్బా చల్లగా ఉంది, ఎంతసేపు ఉడకపోసింది లోపల, మస్తు ఎండ కొడుతుంది. కింద గార్డెన్. అయ్యో మీకు గార్డెన్ చూపించలేదు అసలు, ఇందాక అక్కడ అది పెట్టినాము. సో ఇది కింద గార్డెన్ చిన్నగానే ఉంటుంది. ఈ సిటీ సెంటర్లో ఉంది కాబట్టి చిన్నది గార్డెన్. కాకపోతే మాకు మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడ చలికాలమే ఉంటుంది కాబట్టి గార్డెన్ అంతా యూజ్ చేసుకోము. అంత మాకు గార్డెన్తో యూజ్ అవ్వదని చెప్పేసి ఐడియాతోనే తీసుకున్నాం. అట్లానే అయింది కూడా. ఓన్లీ సమ్మర్లోనే యూజ్ చేస్తున్నాం గార్డెన్. అది కూడా అక్కడ కూర్చోవట్లేదు, ఎక్కువ బాల్కనీలోనే ఉంటాము. అండ్ ఈ 2 కూడా గరాజ్ అనమాట. గరాజ్కి మేము ఇట్లా కూడా ఎంటర్ అవ్వచ్చు, అదొక డోరు. అండ్ ఆ పక్కవి 2 గరాజ్. ఇందాక బయట నుంచి చూసారు కదా, అవి షట్టర్స్. అక్కడ నుంచి కార్ తీస్తాము అండ్ మనం ఇక్కడ లోపల నుంచి వెళ్ళొచ్చు. ఫస్ట్ ఫ్లోర్లో ఉందన్నమాట బాల్కనీ. అండ్ మీరు నోటీస్ చేసుంటే ఫ్లో ఆఫ్ లైట్ చాలా బాగుంటుంది. ఇంట్లో మంచి వెంటిలేషన్ ఉంటుంది అనమాట. నాకు చాలా ఇష్టం ఇట్లా. అసలు నేను లేవగానే ఇంట్లో కర్టెన్స్ తీసేసి, ఎంత డార్క్ అట్మాస్ఫియర్ ఉంటే అమ్మో పిచ్చిలేస్తుంది, మైండ్ కూడా చాలా డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది అనమాట. ఓకే, లెట్స్ గో టు సెకండ్ ఫ్లోర్. నా కొడుకు ఆగట్లేదు. సో ఇది కామన్ వాష్రూము, ఇది కామన్ బాత్రూము ఈ 2 బెడ్రూమ్స్కి. పదా నందు అక్కున్నప్పుడు బాగానే నడిచినావు కానీ నడుస్తలేదు ఇప్పుడు. సో ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం రండి. వద్దు మట్టి తీయద్దు. ఈ ఫ్లోర్లో చాలా ఫొటోస్ ఉంటాయి మావి. ఇది మా ఫస్ట్ యానివర్సరీకి నేను హర్ష దిగిన ఫోటో. ఈ ఫ్రేమ్స్ అన్నీ నాకు వరంగల్లో సత్య అనే ఒక అబ్బాయి చేస్తాడు, చాలా బాగా చేస్తాడు. మంచి వుడెన్ ఫ్రేమ్స్. అమ్మ నాన్న ఫొటోస్ చూడగానే 6 అత్త అంటాడు. ఇది శ్రీమంతం అప్పటిది. ఇది వెడ్డింగ్ కార్డు. ఇది లండన్లో ఉన్నప్పుడు తీసాడు హర్ష. చాలా బాగుంటుంది ఈ ఫోటో. అమ్మ. సో ఇట్లా వస్తే ఇక్కడ కూడా చాలా ఫొటోస్ ఉంటాయి, ఫ్యామిలీవి, ఆరువి, నావి, హర్షవి. నేను చాలా ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉంటా ఫ్రీక్వెంట్గా ఇవన్నీ. హౌస్ ఎవ్రీ కార్నర్ ఇంట్లో ప్రతి ఒక్క కార్నర్ చాలా బ్యూటిఫుల్గా పెట్టుకున్నాం మేము. ఇన్స్టాగ్రామ్లో అప్పుడప్పుడు పెడుతూ ఉంటా అనమాట. సో ఇదేమో హర్ష ఆఫీస్ రూము. ఇది ఇంకో బెడ్రూము. హర్ష ఆఫీస్ రూమ్గా సెటప్ చేసుకున్నాడు. 6 పుట్టడానికి ముందు బాగానే కూర్చునేవాడు ఇలా, కానీ 6 పుట్టిన తర్వాతకి ఎప్పుడు కిందే. ఇంకా ఒకరం కాకపోతే ఒకరం చూసుకుంటూ వర్క్ మేనేజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఆఫీస్ రూమ్లలో కూర్చునే సినారియో లేదు. దింపువారిని ఇంకా ఆడుకుంటాడు. తనే వేసిన పెయింటింగ్ అనమాట. ఒకసారి మేము ఇండియాకి వెళ్ళినప్పుడు ఖాళీగా ఉన్నాడని చెప్పి ఈ క్యాన్వాస్ తీసుకొచ్చి కూర్చొని వేసిండీ పెయింట్. చిన్నప్పుడు హర్ష ఇట్లా ఒక చెట్టు కింద ఆడుకొని కాలువ దగ్గర ఆడుకునేది
ఒక ఇల్యూజన్తో ఈ పిక్చర్ ఈ పెయింట్ వేసిండు. ఆరుకు చాలా ఇష్టం ఈ పెయింట్. అక్కడ తీసుకుపోగానే ఎగ్జైట్ అవుతాడు, హ్యాపీగా నవ్వుతాడు. సో ఇది గుడ్ సైజ్డ్ బెడ్రూమే. అన్నిటికన్నా ఇదే చిన్నది కానీ ఇది కూడా మంచి గుడ్ సైజ్డ్ బెడ్రూమే. ఇప్పుడు మెయిన్ బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్ అన్నిటికన్నా పెద్దగా ఉంటుంది సైజ్లో. బాత్రూమ్ కూడా అటాచ్డ్ ఉంటుంది. సో ఇది ఇక్కడ చూడండి వెనక 6 టాయ్స్ ఈ బెడ్లో. అండ్ ఈ వ్యూ బాగుంటుంది ఇక్కడ బెడ్రూమ్ నుండి. ఇప్పుడు ఎండాకాలం కదా, బాగా ఉడకపోస్తుంది. నైట్ ఈ డోర్ తీసే పడుకుంటున్నాం, లేకపోతే అస్సలు వశపడదు. ఈ ఫ్యాన్ కూడా ఉంది, బట్ స్టిల్ బాగా ఉడకపోస్తుంది. సో ఈ క్రిబ్ ఆర్కే అని లండన్లో ఉంటారనమాట. తను కంటెంట్ క్రియేటర్ కూడా. తనకి ట్విన్స్ వాళ్ళ పిల్లల కోసం తీసుకుంది. తర్వాత పిల్లలు పెద్దగా అయిపోయారని చెప్పి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే తీసుకొచ్చి ఇచ్చారు. సో స్వీట్ ఆఫ్ దెమ్. ఆరుకి అంత ఇందులో ఏం పడకబెట్టము, ఏమంటారు మిడ్ వైఫ్స్ చెక్ చేయడానికి వచ్చినప్పుడు పిల్లల్ని పడుకోబెడుతున్నారా, సపరేట్ బెడ్డింగ్ ఉందా, అలాంటి క్వశ్చన్స్ ఏమైనా అడిగితే తీసుకున్నాము అని చెప్పడానికి. మొత్తం నా వార్డ్రోబే, మొత్తం నా బట్టలే ఉంటాయి. ఆ పక్క రూమ్ లో హర్షవి, అది కూడా మొత్తం ఫుల్లే ఉండదు హర్షది. అల్లు బొంతలు తట్లన్నీ పెడతాము. ఇది బాత్రూమ్. ఈ బెడ్రూమ్ కి ఈ బాత్రూమ్ లో ఏంటంటే స్టాండింగ్ షవర్ ఉంది. కింద బాత్రూమ్ లో మీరు చూసిరు కదా టబ్ ఉంది అనమాట. ఆరుకి అక్కడే స్నానం చేపిస్తాం టబ్ లో. ఈ స్టాండింగ్ షవర్ లో ఒకరు పట్టడమే కష్టము, ఒకరికి కరెక్ట్ గా సరిపోయింది. ఇంకా ఆరుని ఇక్కడ కూర్చోబెట్టి స్నానం చేయించడం కష్టము. అప్పుడప్పుడు ఇక్కడ టబ్ వేసి చిన్న టబ్ వేసి చేపిస్తాం కానీ, బట్ స్టిల్ కింద బాత్రూమ్ లోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. సో అది నేను ఇందాక ఫస్ట్ లో చెప్పినట్టు మేము రెంట్ అంతా పే చేస్తున్నాం కదా లండన్ లో. హౌస్ తీసుకుంటే తగ్గిద్ది కదా, హౌస్ తీసుకుంటే అదేదో మన ఓన్ హౌస్ తీసుకున్నట్టు అవుద్ది కదా అని చెప్పేసి తీసుకున్నాం. కానీ క్యాలిక్యులేషన్స్ వర్ రాంగ్. ఎందుకంటే ఇప్పుడు మేము హౌస్ తీసుకున్న టైంకి ఇన్ఫ్లేషన్ చాలా ఉండే అనమాట. అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా ఉండేది. సో నియర్లీ 6.4% ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడింది మాకు. అది అండ్ ఇంక్లూడింగ్ బిల్స్, కౌన్సిల్, గ్యాస్, ఎలక్ట్రిసిటీ, వాటర్, ఇన్సూరెన్స్ ఫర్ ద హౌస్, ఇవన్నీ కలుపుకొని 3,100 దాకా అవుతుంది అనమాట మంత్లీ హౌస్ మీదనే. అంటే 3.1 lakh అవుద్ది. అండ్ ఎక్స్క్లూడింగ్ ఫుడ్ అండ్ ఇంకా మా ట్రావెలింగ్ ఖర్చులు తీసేసి ఫుడ్ కి ఎవ్రీ మంత్ ఒక 300 pounds మినిమం వేసుకున్నా. ఇప్పుడు ఆరు వచ్చింది కాబట్టి వాడికి సంబంధించినవి డైపర్స్ కానీ, వాడి ఫుడ్ కానీ, వాడికి ఇంకా క్వాలిటీ ఫుడ్ పెట్టాలని చెప్పేసి మంచి హెల్తీ ఫుడ్ తీసుకురావడం కానీ అన్ని కలిపి నియర్లీ 500 pounds అవుద్ది అనమాట. సో మంత్లీ ఎక్స్పెన్సెస్ నియర్లీ 3.7 దాకా అవుతున్నాయి. 3,700 అంటే 3.7 lakhs దాకా. సో వీఆర్ టోటలీ రాంగ్. అప్పుడు లండన్ లో ఉన్నప్పుడు ఇంత అవుతుంది కదా, తీసుకుందాం కదా అని అనుకుంటే హౌస్ తీసుకున్నాక ఖర్చు డబల్ అయిపోయింది. బట్ రిగ్రెట్ ఏం లేదు, ఎందుకంటే మన ఇల్లు అనే అది వేరుంటది. అండ్ ఇప్పుడు మాకు 2 పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అనమాట, ఆరు అండ్ ద హౌస్. ఈ 2 రెస్పాన్సిబిలిటీస్ వల్ల మాకు ఇంకా మేము కాన్షియస్ గా ఉన్నాము. వీ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్. ఇంకా మాకు చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని చెప్పి మేము చాలా ఇంకా కాన్షియస్ గా ఇంకెక్కువ వర్క్ చేస్తున్నాం అనమాట దాన్ బిఫోర్. అంతకుముందు రిలాక్స్డ్ గా ఇద్దరమే ఉండేది, చిల్ ఉండే వాళ్ళము, అంత రెస్పాన్సిబిలిటీస్ పెద్దవేం లేవు. మ్యారేజ్ తర్వాత ఫ్యామిలీస్ ని సెటిల్ చేసేసినాము అని ఉండే అనమాట. బట్ ఇప్పుడు మళ్ళీ పెద్ద రెస్పాన్సిబిలిటీస్ 2, ఇల్లు అండ్ ఆరు. సో వీ హ్యావ్ బికమ్ మోర్ రెస్పాన్సిబుల్, విచ్ ఇస్ గుడ్. మేము ఇల్లు తీసుకున్న తర్వాతకి మంచిదే అయింది. బట్ ఏంటంటే ఖర్చులు ఎక్కువైపోయాయి. సో అది దట్స్ అదర్ సైడ్ ఆఫ్ బయింగ్ ఏ హౌస్. ఎవరైనా తీసుకోవాలనుకుంటే మీకు ఇన్సైట్స్ కొంచెం హెల్ప్ అవుద్ది కదా అని చెప్తున్నా. ఇది ఈ పెయింటింగ్ నాకు ఒక అమ్మాయి ఇచ్చింది, కౌముది ఆర్ట్స్ అని అనుకుంటా. నాకు తెలిసిన ఒక అక్క చేపించింది అనమాట. హర్ష, నేను ఆరు పుట్టిన జస్ట్ ఫ్యూ అవర్స్ తర్వాత తీసుకున్న ఫస్ట్ పిక్చర్ మాది యాజ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 3. అండ్ ఇదేం ఆరుని ఇంట్లోకి తీసుకొచ్చిన ఫస్ట్ డే, హాస్పిటల్ నుండి ఇంట్లోకి తీసుకొచ్చినప్పుడు 6 ఫుట్ ప్రింట్స్ తీసుకున్నాము. అదే ఈ క్యాన్వాస్ మీద. ఫైనల్ గా హౌస్ టూర్ అయిపోయింది. ఎట్లా అనిపించింది మీకు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఎలాంటి వ్లాగ్స్ చేద్దామంటారు కూడా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను లాస్ట్ వ్లాగ్ మా రియలిస్టిక్ వీకెండ్ ఇన్ సాఫ్ట్వేర్ కపుల్ అని ఒక వ్లాగ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. దాని కిందనే హౌస్ టూర్ చేయండి అని కమెంట్స్ పెట్టిరనమాట. నాకు హౌస్ టూర్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు కూడా చేయాలని ఏం లేకుండే, మీరు అడిగిన తర్వాతకే నాకు ఓకే చేయాలి, పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ అని చెప్పేసి చేయాలనిపించింది. సో ఏది చేసినా మీకు నచ్చేలా చేయాలి కాబట్టి మీరు సజెషన్స్ చెప్తే దాన్ని బట్టి నేను వ్లాగ్స్ చేస్తా. అండ్ హోప్ యూ లవ్ దిస్ వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అప్పటి వరకు సెలవు. ఇట్లు మీ శ్రావణి.